సకల ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున ఉదయకాల సమయంలో అందరికీ వందనాలు. అనుదిన జీవితంలో ప్రభు ఆశీర్వాదము, అనుగ్రహము మనకు అనుగ్రహిస్తూ ఆయన యొక్క మహాకృప చేత ఆశీర్వదింపబడిన కుటుంబములుగా మనల్ని సిద్ధపరచుటకు ప్రభు కలిగిన సంకల్పాన్ని బట్టి ఆయనకు వందనస్థులమై ఉన్నాం. ఈ దినము ఆశీర్వదింపబడిన కుటుంబమును మనము ధ్యానించుకుంటే, ఈ దినము ఆశీర్వదింపబడిన కుటుంబమును మనం చూసుకుంటే, ఒక కుటుంబాన్ని ప్రభు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ కుటుంబము చాలా ఘనమైనది. ఆ కుటుంబము చాలా భక్తి కలిగిన కుటుంబం అని చెప్పుకోవచ్చు. రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో 8వ వచనం నేను చదువుతాను, వినండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. దైవజనుడు ఎలీషా గారు షూనేము పట్టణమున మీదుగా వెళుతున్నప్పుడు గనురాలైన స్త్రీ ఆయన భోజనముకు రమ్మని ఏం చేసిందంటే బలవంతం చేస్తాం. ఇక్కడ ఆమెకు భౌతికమైన ఆశీర్వాదం, భౌతికమైన అన్నీ కూడా ఆమెకు సౌలభ్యముగా ఉన్నాయి. ఆమె మీరు అధ్యాయమంతా చదివినట్టయితే ఆమె కలిగి ఉన్న ఉన్నత స్థితిని మనం చూడవచ్చు. ఆమె భోజనము కానీ, లేకపోతే దైవజనునికి ఆమె ఇచ్చిన గది కానీ, దైవజనునికి ఆమె ఇచ్చిన ప్రత్యేకత కానీ చూసుకుంటే ఆమె నిజమే ఘనురాలే, ఆశీర్వదింపబడిందే. అయితే ముఖ్యమైన ఆశీర్వాదము ఆ ఇంట్లో కొరవగా ఉంది. ఏమంటే ఆమెకు సంతానము లేదు. సంతానము అంటే ఆమెకు కుమారులు కానీ కుమార్తెలు కానీ లేరు. అయితే దైవజనుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు, ఆ ఇంట్లో భోజనం చేసినప్పుడు ఆమె యొక్క భక్తి మర్యాద, ఆమె యొక్క విశ్వాసమును గ్రహించిన వాడుగా ఉన్నాడు. ఈ ఇంట్లో ఏదో కొరవ ఉంది, ఈ ఇంట్లో ఏదో కొరవ ఉంది, ఈ ఇంట్లో ఏదో లోటు ఉంది అని దైవజనుడు గ్రహించి తన శిష్యుడైన గెహాజీని అడిగినాడు, ఈ షూనేమీరాలకు మనం ఏమి చేయగలము? దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దేవుని చేత దేవుని ఇచ్చే ఈమె ఏమి పొందుటకు అర్హురాలు అని విచారిస్తూ వచ్చినాడు. చూడండి, ఎప్పుడైతే గెహాజీ ఏలియా గారికి చెప్తా వచ్చినాడు ఏమనంటే, ఎలీషా గారికి చెప్తా వచ్చినాడు ఏమనంటే, అయ్యా ఈమెకు అన్నీ ఉన్నాయి కానీ కుమారుడు లేడు, అంటే ఆమెకు సంతానం లేదు అని చెప్తా వచ్చినాడు. సంతానం లేదని చెప్తానే ఎలీషా గారు వెంటనే ఆమెకు ఏం చెప్తా వచ్చినాడంటే, 16వ వచనంలో, ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువు నీ కౌగిట కుమారుడనని ఆమెతో అనను. ఆమె ఆ మాట విని, దైవజనుడైన నా వెళ్ళినవాడ అలాగ పలకవద్దు, నీ దాసురాలనైన నాతో అబద్ధం ఆడవద్దనను. ఆమెకు అంటే చూడండి, మనకు ఇక్కడ తెలియవలసిన ఆంతర్యం ఏంటంటే, ఆమెకు కుమారుడు కలుగుతాడు అని చెప్తానే ఆమె ఏమంటుందంటే, నాతో అబద్ధం ఆడవద్దు అంటుంది. అంటే అర్థం ఏంటి అంటే, అంతకు ముందే ఆమె వైద్యులను సంప్రదించిండవచ్చు. నీకు పిల్లలు పుట్టరని నిర్ధారణ పొంది ఉండవచ్చు. ఎందుకంటే అంత గట్టిగా, అంత రూఢిగా ఆమె చెప్తుందంటే
అబద్ధం చెప్పవద్దు అని చెప్తుందంటే, నాకు కలగరయ్యా, నాకు పిల్లలు కలిగే యోగ్యత లేకుంటే యోగం లేదు అని గ్రహించగలిగింది. ఎందుకంటే మనుషుల మాటలను బట్టి, వైద్యుల పరీక్షలను బట్టి, ఎందుకంటే గనురాలు కదా ఆమె, మంచి పొలాలు ఉన్నాయి, వారికి సంపద ఉంది, వారికి ధాన్యం ఉంది, ధనం ఉంది. కాబట్టి వైద్యులను ఖచ్చితంగా సంపాదించవచ్చు అని, అంటే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఎలీషా గారు చెప్పినట్టుగా ఆమెకు సంతానం కలుగుతూ వచ్చింది. ఎలీషా గారు చెప్పినట్టుగా ఆమెను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దేవుని దాసుని నోటి మాట ఏం చేస్తూ వచ్చిందంటే, ఆమెకు దేవుడు ఆమె గర్భమును తెరుస్తూ వచ్చినాడు. మనుషులందరూ చెప్పిన మాటలు, మనుషులందరూ నిర్ధారించినవి ఏమైనా అంటే వ్యర్థమైపోతూ వచ్చినాయి. ఆమె కుమారుణ్ణి పొందుతూ వచ్చింది. ఆమె కుమారుణ్ణి తన కౌగిట్లోకి తీసుకుంటూ వచ్చింది. ఆమె కుమారుణ్ణి ప్రభు అనుగ్రహించినప్పుడు ఆమె సంతోషము అంటే మనుషుల మాటలను బట్టి కాక దేవుని మాటను బట్టి నడుచుకునే వారికి దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అని అర్థం. మనుషుల నిర్ధారణ ఇంతే, నీ బ్రతుకు ఇంతే అని ఏం చేస్తారంటే డిసప్పాయింట్ అంటారు కదా. మనిషికి చేత రానిది దేవునికి చేతనైన పని. మనుషులకి అంతము అంటే అంతు చిక్కనిది, మనుషులకు బోధపడినది ప్రభు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే దైవజనుని ఆమె ప్రేమిస్తూ వచ్చిందో, దైవజనునికి ఆతిథ్యం ఇస్తూ వచ్చిందో, దైవజనునికి ఆమె గౌరవం ఇస్తూ వచ్చిందో, దైవజనునికి ఆమె ఇవ్వాల్సిన స్థానం ఇస్తూ వచ్చిందో, దైవజనుని ఆమె భోజనం పెడుతూ ఆమె భక్తిని చాటుతూ వచ్చిందో, అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే మనుషుల మాటలను దేవుడు నిరర్థకం చేసి దైవజనుని మాటను ఏం చేస్తూ వచ్చింది, బలపరుస్తూ వచ్చింది. దైవజనుని మాటను దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే జీవమును అనుగ్రహిస్తూ వచ్చినాడు. దైవజనుని మాట ప్రకారముగా ఆ ఇంటికి ఏమొస్తూ వచ్చిందంటే ఆశీర్వాదం వస్తూ వచ్చింది. ఆ ఇంట్లో ఇంకా పిల్లలు లేరు అనుకున్న ఆ ఇంట్లో ఏం కలుగుతూ వచ్చిందంటే కుమారుడు ఆమెకు ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళ ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనుషులందరూ మనల్ని డిస్కరేజ్ చేయవచ్చు, మనుషులందరూ మనల్ని నిరుత్సాహపరచవచ్చు, మనుషులందరూ చేత మనము మనిషి పరీక్షిస్తే మనిషికి లోట్లే కనపడతాయి. మనిషి పరీక్ష చేస్తే మనిషికి లోటు మాత్రమే కనిపిస్తుంది అనేది మనము ఇక్కడ ఆత్మీయంగా నేర్చుకోవాల్సినటువంటి మాట. కాబట్టి మనుషుల మాటలను లక్ష్య పెట్టక, మనుషుల యొక్క ఆలోచనను లక్ష్య పెట్టక, మనుషుల యొక్క తీర్మానములను లక్ష్య పెట్టక ఏం చేయాలంటే ప్రభు మాట యందు నమ్మిక ఉంచినప్పుడు, దేవుని దాసుల మాటల యందు వాక్యమందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వాక్యం చదువుతున్నావా, దేవుని మాట వింటున్నావా, దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తున్నావా, దేవుని వాక్యానికి లోబడుతున్నావా, దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచుతున్నావా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి సమీపముగా ఉన్నాడు, సిద్ధముగా ఉన్నాడు. ఆయన మనకు ఏది లేదో, ఏది మన జీవితంలో లోటు కలిగి ఉన్నామో, ఏది మన జీవితంలో పొందలేకపోతున్నామో, ఏది మన జీవితంలో పొందలేమని మనుషులందరూ నిర్ధారిస్తారు, ఏది మన జీవితంలో
మనకు దొరకదని అనుకుంటాము, దాన్ని ప్రభు మనకు ఆశీర్వచనముగా ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఏది నిన్ను డిసప్పాయింట్ చేస్తుందో, ఏది నిన్ను నిరుత్సాహపరుస్తుందో, ఏది నిన్ను కలత చెందేలాగా చేస్తుందో, ఏది నిన్ను ఈ లోకములో బలహీనపరుస్తుందో, అది దేవుని యొద్దకు మనం తీసుకొని వచ్చినట్లయితే ప్రభు ఏం చేస్తాడంటే, ఏది మనకు లోటుగా ఉంటే అది ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆమె మొట్టమొదటి ఏం చేస్తూ వచ్చిందంటే, సంతానాన్ని కోరుకోలేదు, ఆమె ఆశీర్వాదాన్ని కోరుకోలేదు. తనకున్న దాంట్లో ఏం చేస్తూ వచ్చిందంటే, దైవజనునికి భోజనం ప్రేమిస్తూ వచ్చింది, దైవజనునికి ఆతిథ్యం ఇస్తూ వచ్చింది. అందుకు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఆమెకి ఏదైతే లోటు ఉందో దాన్ని దయచేస్తూ వచ్చినాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంది, మీకు ఇవన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఆమె నీతిగల కార్యమును చేస్తూ వచ్చింది. ఆమెకు ఏది లోటుగా ఉంటే, ఏది తక్కువగా ఉంటే ఆ కుటుంబంలో దాన్ని ప్రభు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నీ లోటు గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైతే ఆశపడుతున్నావో, ఏదైతే నీకు కొరవగా ఉందనుకుంటున్నావో, ఏదైతే నీకు అందుబాటులో లేదనుకుంటున్నావో వాటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని ప్రేమించినట్లయితే, దేవుని వాక్కును ప్రేమించినట్లయితే, దేవుని నామమును ప్రేమించినట్లయితే దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవుడు సమీపముగా ఉన్నాడు. మనల్ని ఆశీర్వదించుటకు దేవుడు ఇష్టపడే దేవుడు, సంతోషించే దేవుడు, తన ప్రజలను ఆశీర్వదించుటలో సంతోషించే దేవుడు. అటువంటి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదించుటకు రోజు మన తలుపు తడుతూ ఉన్నాడు. రోజు మన ఆ దైవజనుడు ఆ సునేమి పట్టణం మీదుగా రోజు పోతా ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. అట్లనే యేసుక్రీస్తు ప్రభు రోజు మనల్ని ఏం చేస్తున్నాడంటే, వాక్యము చేత రోజు మాట్లాడుతున్నాడు. రోజు ఆయన మన ఇంటికి వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. మనమే ఏం చేయమంటే ఆయన మాట మీద లక్ష్యం ఉంచు, మనమే ఆయన మాట మీద విశ్వాసం ఉంచలేము. ఎందుకంటే అందరూ ఏం చెప్పినారంటే, నాకు నిరుత్సాహపరిచినారు, అందరూ ఉన్నట్టుగా చెప్పినారు. కాబట్టి ఈ వాక్యం బైబిల్లో ఉంది, వాక్యమేమో కరెక్ట్గానే ఉంది, అయితే అది నాకు పొందేదానికి నాకు అర్హత లేదు, లేకపోతే నేను మనుషుల తీర్మానం బట్టి అది నాకు రాకపోవచ్చు అని అనుమానం ఉంటుంది. మనమే యాక్సెప్ట్ చేయలేము. ఈ గనురాలు కూడా, సునేమీరాలు కూడా అదే మాట చెప్పింది, దైవజనుడా నాతో అబద్ధం చెప్పవద్దు. ఉదయకాల సమయంలో రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, రోజు వాక్యం ద్వారా మాట్లాడతాడు, రోజు ఆయన దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన మాటకు చెవిగితే, ఆయన మాట ఆలకిస్తే, ఆయన మాట మన హృదయంలో భద్రపరుచుకుంటే, ఆయన మనకి ఏది లోటు ఉందో దాన్ని ఆశీర్వాద వచనముగా మన ఇంటికి పంపించే దేవుడుగా ఉన్నాడు. అట్లా ప్రభు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగా. ప్రార్థన చేసుకుందామా? ప్రేమైన తండ్రి, సునేమీరాలైన గనురాలు తండ్రి, నీ మాటను ప్రేమిస్తూ వచ్చి దైవజనుని ప్రభు ఆతిథ్యమిస్తూ గౌరవిస్తూ తండ్రి, తను కలిగి ఉన్న లోటును తండ్రి మీరు ఆశీర్వాదంగా ఇంటికి పంపిస్తూ వచ్చిన అందుని బట్టి మీకు వందనాలు. మా కుటుంబంలో మేము కూడా వాక్యానికి చోటిచ్చేవారిగా, వాక్యాన్ని ప్రేమించేవారిగా తండ్రి, దైవజనులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా దాన్ని మీరు సిద్ధపరచును. నీ ఆశీర్వాదం పొందుటకు మాలో ఉన్న ఆటంకములు తీసివేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
మన కుటుంబాలను ప్రభు ఆశీర్వదించును గాక. ఈ వాక్యము వింటున్నవారు దయచేసి లైక్ చేయండి. లైక్. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే దీని ఆంతర్యం ఏమంటే ఏదో యూట్యూబ్లో పాపులర్ కావాలని కాదు, దయచేసి అట్లా అనుకోవద్దండి. కేవలం యేసుక్రీస్తు ప్రభు వాక్యమును నేను తెలుసుకుంటూ ఇతరులకు తెలియపరచడానికి, ఉత్సాహపరచడానికి, అంతే. ఇంక వేరే వేరే ఏం ఆశించి కాదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను. ప్రైజ్ లార్డ్.